ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ వందనాలు, శుభములు. ఈరోజు దేవుని వాగ్దానము యోబు గ్రంథము 5వ అధ్యాయము 11వ వచనం. ఆయన దీనులను ఉన్నత స్థలములలో నుంచును. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది, దేవాది దేవుడు దీనులను గొప్ప ఉన్నతమైన స్థితిలో ఉంచుతున్నాడు అనే లేఖన వాక్యం తెలియజేస్తూ ఉంది. నిజమే కదా, దేవుని వాక్యం అంటుంది, పెంట కుప్పల దగ్గర నుంచి దీనులను పైకి లేవనెత్తువాడు ఆయనే. ఈరోజు నీవు నీ జీవితంలో నిన్ను నువ్వుగా ఎంతగా తగ్గించుకుంటావో దేవుడు అంతగా గొప్ప స్థితిలోకి నిన్ను హెచ్చిస్తూ ఉంటున్నాడు. ప్రియమైన బిడ్డలారా, మరి యాకోబు గారి యొక్క బిడ్డలు ఉంటున్నారు. అయితే యోసేపు గారు చాలా చిన్నవాడు. అయితే వారి అన్నలు వారి యొక్క పెత్తనమును చూపించడానికి యోసేపుని ఎంతగానో బాధ పెడుతూ వచ్చారు. అయితే దేవుడు యోసేపును వారి అన్నల కంటే గొప్పగా ఆశీర్వదించి ఒక గొప్ప ఉన్నతమైన స్థితిలోకి ఆయన యోసేపు గారిని దీవించాడు. ప్రియమైన బిడ్డలారా, ఈరోజు నిన్ను నువ్వు తగ్గించుకునే స్థితిలో ఉంటున్నావా, హెచ్చించుకునే స్థితిలో ఉంటున్నావా? ఆలోచన చేయి. ఉదయకాలమందు దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. కీర్తన గ్రంథము 72వ అధ్యాయం 12వ వచనంలో, దరిద్రుల మొరపెట్టగా అతడు వారిని విడిపించును, దీనులను నిరపరాధులను అతడు విడిపించును. ప్రియమైన బిడ్డలారా, దీనులు ఎప్పుడైతే మొరపెడతారో దేవుడు ఆయన వారిని విడిపించుతున్నాడు అని లేఖన వాక్యం తెలియజేస్తూ ఉంది. నిజంగా నీవు దేవుని సన్నిధానంలో మొరపెట్టే స్థితిలో ఉండగలిగితే దేవుడు ఖచ్చితంగా నిన్ను విడిపిస్తాడు. అది ఎలాంటి బంధకమైనా సరే, ఎలాంటి శ్రమ అయినా సరే, దేవుడు నిన్ను విడిపించడానికి సర్వశక్తిమంతుడు, గొప్ప దేవుడై ఉన్నాడని నీవు జ్ఞాపకం చేసుకోవాలి. మరొక వాక్యాన్ని చూడగలిగితే కీర్తన గ్రంథము 138వ అధ్యాయము 6వ వచనం, యెహోవా మహోన్నతుడైన ఆయన దీనులను లక్ష్యపెట్టును, ఆయన దూరం నుండి గర్విష్ఠులను బాగుగా ఎరుగును. ప్రియమైన బిడ్డలారా, దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది, దీనులను ఆయన లక్ష్యపెట్టువాడిగా ఉన్నాడు. ఇంతకు ముందుగా మాట్లాడుకున్నట్టు వారి ప్రార్థనలు ఆయన వింటున్నటువంటి వాడిగా ఉంటున్నాడు. ఈరోజు నువ్వు దీనస్థితిలో ఉంటున్నావా? ఆనాడు బీద విధవరాలు వేసినటువంటి 2 కాసుల్ని దేవుడు గొప్పగా చూసి ఈమెనే తనకు కలిగినది యావత్తును ఇచ్చినదని ఎంతగా గొప్పగా ఆమెను పొగిడినాడో నువ్వు ఎరిగిన వాడిగా ఉన్నావు కదా. మరి ఈ దినాన నువ్వు తగ్గించుకుంటున్నావా? దేవుని సన్నిధానంలో నీవు తగ్గింపగలిగిన స్థితిలో ఉంటే దేవుడు మిక్కిలిగా నిన్ను హెచ్చిస్తాడు. ప్రియమైన బిడ్డలారా, మరి జక్కయ్యను కూడా చూడగలిగితే జక్కయ్య దేవుని యందు చూడాలని ఆశపడి ఉన్నాడు. ఎప్పుడైతే యేసయ్యను ఆయన ఇంట్లో చేర్చుకున్నాడో, ఆయన ఇంట్లోనే కాదు ఆయన హృదయంలో చేర్చుకున్నాడో, అప్పుడు ఆ జక్కయ్య ఇంటికి రక్షణ దేవుడు దయచేసి ఉన్నాడు, గొప్పగా వారిని ఆశీర్వదించి ఉన్నాడు. ప్రియమైన బిడ్డలారా, ఈరోజు నిన్ను నువ్వు తగ్గించుకోగలిగితే దేవుడు యోసేపును ఆశీర్వదించినట్టుగా పాపంలో ఉన్నటువంటి జక్కయ్యను దేవుడు విడిపించి ఆయన మొరను ఆలకించి వారి ఇంటిలోకి వచ్చి జక్కయ్య ఇంటికి రక్షణ ఇచ్చినట్టుగా దేవుడు నీ కుటుంబంలో కూడా విడిపించి రక్షించి కాపాడును. అలాంటి దీవెన దేవుడు నీకు దయచేయునుగాక. ఆమేన్.